దైవిక భయము ఏ మనిషి హృదయంలో పనిచేస్తుందో వారి జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు. మొదటి మాట ఏంటి చెప్పండి? నాలో దేవుని భయం పనిచేస్తే నన్ను దేవుడు దీవిస్తాడు. ఒక కుటుంబములో వారి మధ్య దేవుని భయము పనిచేస్తే దేవుడు వారి కుటుంబాన్ని దీవిస్తాడు. ఒక సంఘములో దేవుని భయము మన మధ్య పనిచేస్తే దేవుడు సంఘమును దీవిస్తాడు. దైవిక భయము ఒక దేశములో పనిచేస్తే దేవుడు ఆ దేశమును దీవిస్తాడు. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తుంది అంటే, ఈ వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 11వ వచనం. సంఘమంతటికి ఈ సంగతులు వినిన వారందరికీ మిగుల భయము కలిగను. అప్పటి వరకు దేవునిని తేలికగా తీసుకున్నవారు వారిలోనికి భయం వచ్చింది. హల్లెలూయా. అదే కదా సమస్య, దేవుణ్ణి తేలికగా తీసుకోవడమే కదా. మీరెందుకు చర్చికి ఆలస్యంగా వస్తున్నారు? మిమ్మల్ని అడగమంటారా? మీతో చెప్పమంటారా నిజమేంటో? దేవుని భయము మీకు లేదు. దేవుని మాటను మీరు తేలికగా తీసుకుంటున్నారు. అంటానే ఉంటాడు, పిలుస్తానే ఉంటాడు. ఆయనదేం పోయింది? పనులన్నీ మాకే కదా ఉండేది. మీతో చెప్పనివ్వండి, మనం ఖచ్చితంగా 2 గంటలే దేవుని సన్నిధిలో గడుపుతున్నాం. మీరు కావాలనే 11:30కు వస్తున్నారు. మీరు ఆలస్యంగా రావాలనే 12 గంటలకు వస్తున్నారు. ఒకవేళ ఆలస్యం అయితే ఎప్పుడో సంవత్సరానికి 1-2 సార్లు ఆలస్యం అవుతుంది. కానీ ప్రతి వారము మీరు 12 గంటలకు వస్తున్నారు అంటే మీరు 12 గంటలకు రావాలనుకుంటున్నారు కాబట్టే 12 గంటలకు వస్తున్నారు. మీతో చెప్పనివ్వండి, దేవుని భయము లేదు కనుకనే మన మధ్య అద్భుతాలు లేవు. మీతో చెప్పనివ్వండి, నమ్మకమైన వారిని దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా. పని చేసే విషయంలో ఇది దేవుని పని అని చేసినప్పుడు దేవుడు వారిని దీవిస్తాడు. ఎక్కడ భయం ఉండదో అక్కడ అద్భుతాలు ఉండవు. ఆమేన్ చెప్పండి. ఎక్కడ భయం ఉంటుందో అక్కడ అద్భుతాలు ఉంటాయి. ప్రతివానికి భయము కలిగింది. అప్పటిదాకా ఏం దేవుడులే, కృప కలిగిన దేవుడు కదా ఆయన, ప్రేమించే దేవుడు కదా ఆయన, కనికరించే దేవుడు కదా ఆయన. ఆయన చేతులకు గాయాలు చూడండి, ఆయన కాళ్ళకు గాయాలు చూడండి, ఆయన ప్రక్కలో గాయం ఉంది చూడండి, ఆయన తల అంతా రక్తం కారుస్తుంది. ఆయనను మీరు తేలికగా ఎంచకండి. ఆయన శక్తి గల దేవుడు. దేవునిని అననీయ సప్పిరలు తేలికగా తీసుకున్నారు. సంఘములో అనేకులు దేవుని ప్రేమను చులకనగా ఎంచుతూ ఉన్నారు. ఎప్పుడైతే మరణం వచ్చిందో సంఘం అంతటికి భయము కలిగింది. దేవునికి స్తోత్రాలు. ఆ తర్వాత వచనాన్ని చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 12వ వచనం. 11 చదివాం కదా. సంఘం అంతటికి ఈ సంగతులు విని వారందరికీ మిగుల భయము కలిగను. తర్వాత వచ్చిన పక్క వచనమే చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. అందరూ మోకాళ్ళు వంగుదామా. దైవ భయము మనలో ఉండునుగాక. దేవుడు అద్భుతాలు మన మధ్య చేయనుగాక. నేను కోరుకుంటూ ఉన్నాను, ప్రభువా దైవ భయము నాలో నింపండి, దైవ భయము మా మధ్య ఉండనివ్వండి, దైవ భయము చేత మేము అందరము జీవించదుముగాక. అయ్యా మీరు అద్భుతాలు చేయండి, మహత్కార్యాలు చేయండి. దేవుడు శక్తి కలిగిన వాడు, కానీ దేవునికి భయపడు వారి మధ్య అద్భుతాలు చేయువాడు ఆయన. హల్లెలూయా. దేవుడు తనకు భయపడు వారిని దీవించువాడు. దేవుని వాక్యం చెప్తుంది, అబ్రహామా నీవు నీ కుమారుణ్ణి బలి అర్పించుటకు వెనకాడలేదు కనుక నువ్వు దేవునికి భయపడువాడవని
అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి భయపడేవాడని ఎలా తెలిసింది? అబ్రహాము దేవుడు అడిగిన దాన్ని ఇవ్వడానికి ముందుకొచ్చాడు కాబట్టి. అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. దేవుని మందిరంలో బ్రతికి చచ్చిన వారిలాగా ఉండడం ఎందుకు? దేవుని మందిరంలో వర్ధిల్లు వారముగా ఉందాము. దేవుని మందిరములో హెచ్చించబడదాం. దేవుడు అందుకనే నిన్ను తన మందిరంలోనికి తీసుకుని వచ్చాడు. నిన్ను ఆశీర్వదించడానికే, నిన్ను దీవించడానికే. ప్రతి విషయంలోనూ దైవ భయము మనలో ఉండునుగాక. అబద్ధము మన నోటికి దూరమగునుగాక. అబద్ధమును చెప్పడానికి ప్రేరేపించు సాతాను క్రియలను జయించుదుముగాక. దేవుడు మనకు దైవికమైన భయమును అనుగ్రహించునుగాక.